నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. తెలంగాణ రాజకీయాలు గమనిస్తున్నప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక దమ్మున్నోడు దొరికాడురా అన్న ఫీలింగ్ పెరుగుతాం. కారణం ఒక్కటే, ఉన్నది ఉన్నట్టుగా సూటిగా భయం లేకుండా నిర్భీతిగా అనేక విషయాల మీద చాలా స్పష్టంగా దూకుడుగా వెళుతున్నటువంటి ఒక నాయకుడు తెలంగాణ. ఎవరా నాయకుడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ పార్టీ నుంచి వచ్చాడు? ఏ వేదిక నుంచి వచ్చాడు? ఏ నేపథ్యం నుంచి వచ్చాడు? ఒక చిన్న గ్రామం నుంచి పెరిగినవాడు, అలాగే ఎంపీగా, దాంతోపాటు ఒక పరిణతి కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైనటువంటి నాయకుడిగా ఎదిగినవాడు రేవంత్ రెడ్డి. ఒక గ్రామం నుంచి వచ్చినవాడే. అంత విద్యాధికుడు కూడా కాదు, కామన్ సెన్స్ ఉన్నది. ఉండవలసింది ఏంటి? మనిషికి కామన్ సెన్స్. అది ఉన్నది కాబట్టే, ఒక స్పష్టత ఉన్నది కాబట్టే ఇవాళ దమ్మునోడు రా బుజ్జి అని చెప్పుకోగలిగే స్థాయికి ఎదిగినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లా. పార్టీ ఏదైనా కావచ్చు, విధానం ఒకటి ఉంటుంది, స్పష్టత ఒకటి ఉంటుంది, బాధ్యత ఒకటి ఉంటుంది. దాని మీద నిలబడిన వాడిని నాయకుడిగా మనం గుర్తించాలి, గౌరవించాలి. ఆ దశలోనే అతను ఎదిగినటువంటి సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రిగా ఎదగడానికి ఉన్నటువంటి తన ప్రయాణం మనం గమనించినప్పుడు ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీ. వై నాట్? ఒక సాధారణమైనటువంటి ఒక గ్రామీణుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం, ఎదగటం, ఇది ఖచ్చితంగా యువత గమనించాల్సినటువంటి ప్రయాణమే. రెండోది, ఇవాళ ప్రధానంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీకి సంబంధించిన వాడైనా ఒక మీడియా మీద ఒక వ్యాఖ్య చేయాలి అంటే అస్సలు సాహసించరు, అస్సలు ప్రయత్నించరు. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న రిపోర్టర్ల మీద ఎదురు తిరిగి మాట్లాడటమో, లేకపోతే ఎగతాళిగా మాట్లాడటమో, వ్యంగ్యంగా వ్యాఖ్యానించటమో జరుగుతుందేమో కానీ ఒక ఛానల్కి వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం ఏ పార్టీ నాయకుడు ఏ రాష్ట్రంలోనూ, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎక్కడా చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. నాదెళ్ల భాస్కర్ రావు నెల రోజులు ముఖ్యమంత్రి, కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ప్రధానమైనటువంటి రేటింగ్ ఉన్నటువంటి ఛానల్లో కూర్చున్నప్పుడు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్టుని చాలా ధీటుగా మాట్లాడాడు. అడ్డగోలుగా ప్రశ్నించటం జర్నలిజం అని నీకెవడు నేర్పాడురా అని ధీటుగా, ఘాటుగా ఎదిరించి మరీ మాట్లాడి ముందు జర్నలిజం నేర్చుకో అని చెప్పి స్టూడియోని వదిలేసి వెళ్ళినటువంటి వాడు నాదెళ్ల భాస్కర్ రావు. ఇవాళ ఆయనకున్నటువంటి భావాలు కావచ్చు, భాష కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు, కొంతమందికి నచ్చదేమో కానీ బట్ అది అనవసరమైనటువంటి విషయం. బట్ మీడియా వాళ్ళు అడుగుతున్నప్పుడు, అది ఆధారపూరితమైనటువంటి వ్యవహారం కానప్పుడు దాన్ని అయ్యా బాబు అని చెప్పుకునేటటువంటి తత్వంలో బతికేస్తున్నటువంటి నిజాయితీ లేనటువంటి రాజకీయ నాయకులకు అది అలవాటు. అది నిరంతరం కనపడేటటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో వాళ్ళు ఎప్పటికప్పుడు ఉజ్జగించే ప్రయత్నంలోనే సమాధానాలు ఉంటాయి. ఆఫ్ ది రికార్డ్ అనేకమైనటువంటి విషయాలు కూడా మాట్లాడుకునేటటువంటి సందర్భాలు ఇవాళ చూస్తున్నాం. బట్ గతం నేను గుర్తు చేసినప్పుడు నాదెళ్ల భాస్కర్ రావు ఒకే ఒక రాజకీయ నాయకుడిగా అడ్డగోలు ప్రశ్నలు ఇస్తున్నప్పుడు నిట్ట నిలువున చీల్చేస్తానన్నటువంటి సమాధానం ఇచ్చాడు. ఆ ధైర్యం ఇవాళ రాజకీయ నాయకులకు ఉన్నదా? దాన్ని మౌనంగా ఉండటం గౌరవంగా భావించమంటారా? నాట్ ఎట్ ఆల్. అసలు ఇవాళ జర్నలిజానికి ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయా? అది అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గురించి చెప్పుకోవాల్సిన సందర్భం ఎందుకు వస్తోంది? ముఖ్యమంత్రిగానే కాదు, ఒక వ్యక్తిగా, ఒక నాయకుడిగా, ఒక సమాజంలో భాగస్వామిగా, అతనుకున్నటువంటి భావాల్లో అతను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయి కూడా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీఆర్ ఆయన తీసుకొచ్చినటువంటి ₹2 బియ్యం పథకం ఏదైతే ఉన్నదో దాన్ని ఇవాళ గుర్తు చేయటం, అది ఒక రకమైనటువంటి విమర్శలకు గురి చేసేటటువంటి పరిస్థితే. కానీ ఉన్న నిజాన్ని, ఉన్న విషయాన్ని, రాజకీయంగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఒక ప్రధాన నాయకుడిగా ఎన్టీఆర్ని ఆయన గుర్తు చేయడం అనేది అది సాహసోపేతమైనదా, లేకపోతే బాధ్యతాయుతమైనదా, లేకపోతే ఆయన దమ్మున్నటువంటి రాజకీయ నాయకుడిగా అతనికి ఉన్నటువంటి స్వతహాగా ఉన్నటువంటి ధోరణిలో మాట్లాడారా అన్న దానితో పాటు ఎప్పుడైతే లేనివాడి గురించి ఆలోచించాడో, ఎప్పుడైతే సమాజం గురించి ప్రయత్నించినటువంటి నాయకుడిగా, ఒక యుగ పురుషుడిగా గుర్తింపబడ్డాడో, ఆ నాయకుడు ఏ పార్టీ అయినా సరే ఆయన గుర్తు చేసుకోవడం అనేది ఒక సందర్భానుసారంగా ఉండేటటువంటి విషయం, అలాగే ఒక సంస్కారవంతమైనటువంటి విషయం. కానీ కొంతమంది ఇప్పటికీ రేవంత్ రెడ్డికి అలాగే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి సంబంధాలు ఏదో లోగుట్టు వ్యవహారాలు ఉన్నాయని మాట్లాడేటటువంటి తత్వం. ఇది అవసరమా?
ఇది సంకుచితమైనటువంటి విషయం కాదా? అలాగే మరొక విషయాన్ని కూడా నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నా. మీడియా మీద యుద్ధం. మీడియా మీద కాదు, మీడియా పేరుతో ఉన్నటువంటి ముసుగులు వేసుకున్న వాడిని ఆ ముసుగు తీసేసి బట్టలిప్పి రోడ్డు మీద కొడతానన్నట్టుగా గట్టిగా మాట్లాడినటువంటి ప్రధాన నాయకుడిగా ఇవాళ రేవంత్ రెడ్డి వార్తల్లోకి వచ్చారు. కోర్స్ ఆయనకి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు కొన్ని ఉండొచ్చు, కొంతమంది మీడియా వాళ్ళ మీద ఆయనకి గౌరవం ఉండొచ్చు, లేదా న్యూట్రల్గాను ఉండొచ్చు. బట్ అది ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం. ఒక మీడియా పర్సన్ని ఒక సందర్భంలో ఇంటికెళ్ళి కలిశారు అన్నటువంటి విమర్శ వచ్చింది. మేబీ అది ఆయన వ్యక్తిగతం, అలా అనడానికి వీల్లేదు. ఆయన ముఖ్యమంత్రి కదా, ఒక పత్రికాధిపతి దగ్గరికో ఒక ఛానల్ ఓనర్ దగ్గరికి మాత్రమే వెళ్ళి ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటి అని కొంతమంది ప్రశ్నించవచ్చు. మేబీ. బట్ ఆ జర్నలిస్టే గొప్పవాడా అని ఆయన ముఖ్యమంత్రి భావిస్తున్నాడంటే నాట్ ఎట్ ఆల్. గౌరవం ఇచ్చినటువంటి సన్నిహిత సంబంధాలు ఉండబట్టి ఆయన వెళ్ళబట్టి అది మేబీ కొంత చర్చనీయాంశం అవుతుంది, దాంట్లో సందేహం అక్కర్లా. ఈవెన్ నేను దాన్ని కూడా సమర్థిస్తా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఛానల్ ఓనర్ దగ్గరికే వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడి బొకేలు ఇచ్చేసి శాలువాలు కప్పుకొని పరస్పరం మాట్లాడుకొని వస్తే మరి మిగతా వాళ్ళని గుర్తించినట్టు కాదా అన్నటువంటి ప్రశ్న ఉద్భవిస్తుంది. దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ ముఖ్యమంత్రిగా ఆయనకున్నటువంటి అవగాహన, ఇవాళ ముసుగులో ఉన్నటువంటి మీడియా వీరులుగా కనపడుతున్నటువంటి దుర్మార్గులు పని పడతాను అన్నటువంటి వ్యాఖ్య చేశాడే, అది కావాలి. ఇవాళ ఆ దమ్ము ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. ఏ రాజకీయ నాయకుడైనా సరే మీడియా అనగానే బోర్ల పట్టం, కొనడమా, అమ్మడమా, లేదా లొంగ తీసుకోవడమా, ఏదో రకమైనటువంటి విధానంలో మీడియా ముందు ఎప్పుడూ రాజకీయ నాయకుడు చేతులు కట్టుకొనే ఉంటున్నాడు. అది అవసరం లేదు అన్నటువంటిది నా అభిప్రాయం. బికాజ్ నిజాయితీ ఉన్నటువంటి రాజకీయ నాయకుడికి ఏదో ఒక మీడియా ముందు చేతులు కట్టుకొని వినమ్రంగా నమస్కరిస్తూ అయ్యా బాబు అన్నట్టుగా సమాధానాలు చెప్పుకుంటూ ఆఫ్ ది రికార్డు కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో పరస్పరం లాభం పొందేటటువంటి మార్గాల్లో ఉండబట్టే ఈ బానిసతత్వం రాజకీయ నాయకుల్లో ఉన్నది అన్నది నిస్సందేహం. ఈ మార్పు రావాలి అనంటే రాజకీయాల్లో దూకుడుగా ఉన్నట్టుగానే మీడియా ముసుగులో చేస్తున్నటువంటి వ్యాపారాలను, ఒక విషయం ఇక్కడ మనం ప్రస్తుతిద్దాం. ఎవరైతే ఇవాళ మీడియా వాళ్ళు అంటున్నారో ఎంతమంది రాజకీయ నాయకులు ఆ మీడియా వాళ్ళను ప్రోత్సహిస్తున్నారో గుర్తులేదా? గమనించట్లేదా? చాలామంది మాలాంటి జర్నలిస్టులు సచివాలయానికో ముఖ్యమంత్రుల్లో మంత్రులను కలిసే ప్రయత్నం చెయ్యం. చాలామంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. కానీ కొంతమంది మీడియా ముసుగులో అస్తమానం సచివాలయం చుట్టూ, మంత్రుల కొంపల చుట్టూ, ముఖ్యమంత్రి కరుణా కటాక్షాల కోసం తిరుగుతున్నటువంటి వాళ్ళు దే ఆర్ నాట్ ఎట్ ఆల్ జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి వ్యాపారం చేస్తూ మీడియాలోకి వచ్చినటువంటి వాళ్ళు, వ్యాపారాన్ని కొనసాగించటం కోసం మీడియాలో స్థానాన్ని సంపాదించి అదే వ్యాపారాన్ని కొనసాగించటం, ఆ చీకటి వ్యాపారాన్ని తీసుకురావటం, వీళ్ల మూలానే ఇవాళ మీడియా తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక ముఖ్యమంత్రి ధైర్యంగా ఏ ఛానల్ అయినా కట్టు దాటితే, హద్దు మీరితే తొక్కి నార తీస్తా అన్నటువంటి ధైర్యాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని వ్యక్తిగతంగా నేను భావిస్తున్నా. ఎనీహౌ, ముఖ్యమంత్రి మిస్టర్ రేవంత్ రెడ్డి, యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. మీడియాని హెచ్చరించటం, మీడియాని స్వయం నియంత్రణ లేనటువంటి మీడియా పేరుతో వ్యాపారం, అలాగే వ్యభిచారం చేస్తున్నటువంటి వాళ్ళను హెచ్చరిక చేయడం అనేది గొప్ప విషయంగా భావిస్తున్నా. అలాగే ఎన్టీఆర్ని గుర్తు చేసుకోవడం. ఎన్టీఆర్ యుగపురుషుడు కాబట్టి, రాజకీయ చైతన్యం తీసుకొచ్చాడు కాబట్టి, అతన్ని ఆయన పార్టీలో కొద్ది రోజులు ఉన్నా సరే అందులో ఉన్న మంచితనాన్ని, అలాగే ఆర్ఎస్ఎస్ తత్వాన్ని కొంత అర్థం చేసుకొని మాట్లాడేటటువంటి తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణలో ఉండటం ఒక అదృష్టం, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చేదానికి నాందిగా భావించాలి.